భాస్కర్ అన్న వాళ్ళది సూరారంలా ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. అవి చూస్తే మీకు ఇంకా క్లియర్గా క్లారిటీ వస్తుంది అనేసి వచ్చేసిన. ఇగో ఇది చూడంగానే మీకు అర్థమైపోయింది కదా, నాకు అర్థమైపోయింది అన్న. ఇది జ్యూస్ స్టాల్ జ్యూస్ స్టాల్లల్లో ఇవి ఫిట్ చేయించుకుంటారు. అయితే ఇదేమో దాని ఫ్రేము, దాని లోపల మొత్తం కూడా ఇట్లా గ్యాస్ కాపర్ పైపు మొత్తం చల్లగా అవుతుంది అది. సో ఇది దాంట్లో పెట్టినప్పుడు ఏమైతే ఆబ్వియస్లీ జ్యూస్లన్నీ కూడా చల్లగా ఉంటాయి. మేడం ఇది వచ్చేసి బెన్మేరీ కౌంటర్ అంటారు. హోటల్స్లలో కర్రీస్ హీట్ ఉండడం కోసం ఎప్పుడు వేసినా గరం ఉంటాయి కదా మనకు, హీట్ ఉండడం కోసం బెన్మేరీ కౌంటర్ హీటర్ అన్నట్టు. ఇది హీట్ అవుతుంది, అది చల్లగా ఎట్లా అవుతుందో ఇది హీట్ అట్లా అవుతుంది. ఇక్కడ చూసారు కదా, అడ్జస్టబుల్ ఉంటుంది దీనికి, దానికి కూడా అడ్జస్టబుల్ ఉంటుంది. ఎంత కావాలో అంత కూలింగ్ పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే హీటింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో జస్ట్ స్విచ్ బోర్డ్ పెట్టినామా, ఆన్ చేసుకున్నామా, ఇది ఫిక్స్ చేసిన తర్వాత హీట్ కంట్రోల్ చేసుకున్నామా, వేడి ఉంటుంది. మేడం ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, డీప్ ఫ్రీజర్ అంటారు. దీంట్లో వచ్చి మాంసం కానీ కూరగాయలు కానీ చల్ల వస్తుంది తెలుస్తుంది. ఈ పైన కూడా ఏమైనా ఉంటుంది అన్న? పైన వచ్చేసి కంప్రెసర్ సిస్టమ్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకే ఓకే, నేను డీప్ ఫ్రీజర్ ఏమో అనుకున్నా, మామూలు ఫ్రిడ్జ్లలో వచ్చినట్టు. ఇది వచ్చి సబ్ జీరో ఉంటుంది, థర్మోస్టాట్ ఉంటుంది. ఇది మనం ఎంత కూల్ కావాలో దానికోసం తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చి పిండి స్టాండ్. ఇప్పుడు పిండి స్టాండ్ ఇప్పుడు దోశ బట్టి దగ్గర దాంట్లో మసాలాలు కానీ ఏమన్నా పిండి కానీ పెట్టుకోవడం కోసం పిండి స్టాండ్. ఆడ చూస్తాం ఇది మనం. ఇప్పుడు మనం దోశ సెంటర్ పోయినప్పుడు ఇక్కడ పక్కకి పెంకు ఉంటుంది, ఆ పెంక కూడా ఇలా తయారు చేసి ఇస్తారు. ఇది వాటర్ కూలర్స్. ఇవి ఎక్కడెక్కడ అంటే హోటల్స్లో, హాస్పిటల్స్లో కూడా, తర్వాత మస్జిద్లో, టెంపుల్లో, ఎక్కడెక్కడ అంటే హాస్టల్స్లో ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ ఉప్పేసిన కూడా మొత్తం ఇక్కడ లాస్ట్ ఎడ్జిల్లో ఉంటుంది, ట్యాంక్ ఎడ్జిల్లో ఉంటుంది ట్యాప్. ఇది ఇక్కడ నుంచి క్లీన్ అయిపోతుంది. ఇది తీసి కూడా మనం లోపల క్లీన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనకు బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఫ్లోట్ వాల్ ఉంటుంది, నిండిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది కూలింగ్ కూడా దీంట్లో మనకు ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో 40 లీటర్స్ నుండి 2000 లీటర్స్ వరకు మనం చేయొచ్చు. ఇది 40 లీటర్స్, ఇది వచ్చి 150 లీటర్స్, ఇది 60 లీటర్స్. సేమ్ మళ్ళీ అది మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏడా ఆర్డర్ ఇవ్వాలి, అంత టైం లేదు, మంచి రోజులు అయిపోతాయి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు మంచి రోజులు అయిపోతాయి, తర్వాత మళ్ళీ అన్ని మూడాలు వచ్చేస్తాయి, ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ అనుకుంటే కూడా వీళ్ళ దగ్గరికి డైరెక్ట్ ఈ ప్లాన్ దగ్గరకు వచ్చినా, లేకపోతే అన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడినా కూడా వీళ్ళ దగ్గర రెడీ అయి ఉన్నాయి కూడా ఉంటాయి అనమాట. ఆ రెడీ అయి ఉన్నాయి ఎవరన్నా వచ్చి అడిగితే టక్కున సేల్ చేసేస్తారు. నిన్న నాకు రాయదుర్గం నుంచి ఫోన్ వచ్చింది, తందూరి బట్టి కావాలి సార్ నాకు. ఓకే ఉన్నది, వీడియో పెట్టాలా ఫోటో పెట్టాలా, పెట్టేసిన. ఓకే సార్. తర్వాత నాకు 3 బర్నర్ చైనీస్ స్టవ్ కావాలి సార్ అన్నాడు. ఓకే పెట్టేసిన. ఓకే సార్ అమౌంట్ ఎంత? 2 కలిపి 36,000 అయింది సార్. తక్కువ చేయండి సార్ ప్లీజ్ ఏమన్నా అంటే 1000 రూపీస్ తక్కువ చేసిన. 35,000 ఇమీడియట్లీ నాకు పేమెంట్ చేసిండు. లోడింగ్ చేసిన, ఎల్ఆర్ నెంబర్ పెట్టేసినాం, క్లోజ్. రాయదుర్గం ఎక్కడిక్కడ నుంచి ఎంత దూరము? అనంతపూర్ డిస్టిక్, దాదాపు కర్ణాటక బార్డర్. స్పాల్ 24 అవర్స్లో నాకు వెళ్ళిపోయింది. సో ఇట్లా ఎక్కడికంటే అక్కడికి మీకు పంపించేస్తాడు అన్నట్టు అన్న. మేడం ఇది చైనీస్ స్టవ్ అంటారు. చైనీస్ స్టవ్ అంటే ఇప్పుడు చైనీస్ మన హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం కాదు, చైనీస్ వంటకాలు. ఓకే, ఈ కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఇదంతా చేసిన తర్వాత మన వాషింగ్ కోసము డ్రైన్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఏమైనా చిత్తినా కూడా డైరెక్ట్ గోడకు వాళ్ళకు పడకుండా ఇది స్టాప్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇండియన్ మోడల్ ఇది, అది 3 బర్నర్ అయితే ఇది 2 బర్నర్. తర్వాత వచ్చేసి దోశ స్టవ్ ఇది. ఓకే, అంటే దీనిపైన దొడ్డుది పెంకలాగా వస్తుంది. ఇది వెట్ గ్రైండర్. దీంట్లో మనకు 5 లీటర్స్, 10 లీటర్స్, 15 లీటర్స్ ఇవి కూడా మనం అవసరం ఉంటే కాబట్టి ఇచ్చేస్తాము. ఇవి తెప్పిస్తారు? అవును తెప్పిస్తాము. తర్వాత పల్పలైజర్స్ అని, టిల్టింగ్ మిషన్ అని, ఆనియన్ కటర్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేకపోతే చిన్నగా పెట్టుకుంటారు కదా, మిర్చీలు వేసుకోవడానికి దానికి చిన్న కౌంటర్ 12,000 వస్తుంది. ఇది వచ్చేసి బల్క్ కుకింగ్. ఓకే, అంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అదంటే చిన్నగా 5 కిలోలు 10 కిలోలు ఇదేమో ఇట్లా దావత్లకు అట్లాంటి వాటికా? హోటల్లోనే. ఇప్పుడు హోటల్లో 20 కిలోలు 30 కిలోలు అట్లా ఉండాలంటే బల్క్ కుకింగ్ రేంజ్ వస్తుంది. ఓవర్ హెడ్ షెల్ఫ్ విత్ వర్క్ టేబుల్. ఇప్పుడు కట్ చేసుకోవాలి కదా, అవును, వాళ్ళు చెఫ్ ఏదైతే ఉండడో ఆయన కట్ చేసుకోవాలి కాబట్టి వర్క్ టేబుల్, స్టోరేజ్ ఇవన్నీ దీనికోసం. ఈ ర్యాక్స్ కూడా మనం చేస్తాం మొత్తం. డైనింగ్ హాల్ కావాలి, డైనింగ్ హాల్లో టేబుల్స్. ఓకే, ఈ టేబుల్ పైన గ్రానైట్ అవసరం ఉంటే గ్రానైట్, ప్లైవుడ్ అవసరం ఉంటే ప్లైవుడ్, వాళ్ళకి ఏది నస్తుంది. ఇది విత్ పౌడర్ కోటింగ్ యూనిట్ మనదే కాబట్టి ఎవరు కూడా పౌడర్ కోటింగ్ ఆప్షన్ ఇయ్యరు. వాళ్ళు మామూలుగా పెయింట్ వేసి స్ప్రే పెయింట్ వేసి ఇస్తారు, మనం పౌడర్ కోటింగ్ చేసి ఇస్తాం. ఇది ఓకే, దానికి దీనికి ఏందన్న తేడా? పౌడర్ కోటింగ్ అంటే మనకి ఎక్కువ కాలం ఉంటుంది, ఊడిపోదు, పెయింట్ ఊసిపోదు. మనం పెయింట్ కోటింగ్ చేసే ముందు ప్రీ ట్రీట్మెంట్ చేస్తాం. ఇవి
మన అందరికీ తెలుసు మామూలుగా రెస్టారెంట్స్ లా లేకపోతే ముఖ్యంగా టిఫిన్ సెంటర్లో ఎక్కువ టిఫిన్ సెంటర్స్ లో టీ స్టాల్స్ దగ్గర స్టాల్స్ లో స్టాండింగ్ టేబుల్ ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయని ఇప్పుడు మొత్తం ఆర్డర్ ఇవ్వాలి అందరూ బట్టి దీని చుట్టుముట్టు మన స్టీల్ ప్యాకేజ్ వస్తుంది ఓకే దానిలో మట్టి గ్లాసు ఇది వస్తుంది. నిన్ననే ఒకటి డెలివరీ అర్జెంట్ ఉంటే మనం రెడీ ఉన్నది ఇచ్చేసిన. సో ఇవి తెప్పించుకొని దీని చుట్టూ వర్క్ అంతా చేసి పంపిస్తారు అంతేనా? ఓకే. ఇది మనం పౌడర్ కోటింగ్ చెప్పాను కదా, ఫస్ట్ బిజినెస్ మనం పౌడర్ కోటింగ్. అవును అవును. ఇది అక్కడ ప్యాక్ చేసినారు 25 ప్యాక్ చేసి పంపిస్తాం. ఇది పౌడర్ కోటింగ్ చేస్తాం మనం. ఎస్, అందుకోసమేనా వీటి కలర్ పోదు? అవును మేడం. అవును, ఎన్ని సంవత్సరాలైనా ఫ్యాన్ పాడవుతుంది కానీ దీని కలర్ అయితే పోదు. సో బేసిక్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 10 years బ్యాక్ మా మామ దగ్గర నేను సూపర్వైజర్ జాబ్ చేస్తున్నాను. 10 years బ్యాక్ పౌడర్ కోటింగ్ యూనిట్లోనే మనం సూపర్వైజర్ చేసినాము. ఓకే. దాని తర్వాత నేను కంపెనీ పౌడర్ కోటింగ్ ఓన్గా స్టార్ట్ చేసినాం. ఓకే. దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ చేస్తున్నాం మనం. ఓకే. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి మనకు 5 to 6 years అవుతుంది. దాని తర్వాత మనం కంటైనర్ బిజినెస్కి వచ్చినాం. టోటల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్లోనే ఒక 10 years ఉంది మనకు. అంతకుముందు ఎక్స్పీరియన్స్ కాదు. ఒకటి తర్వాత ఒకటి ఇట్లా స్టార్ట్ చేసుకుంటా పోయారు. మీకు ఎక్కడ కూడా డౌన్ఫాల్ అయింది మేడం, చాలా డౌన్ఫాల్ అయింది. లాస్ ఒక 2 కోట్ల వరకు లాస్ అయిపోయింది. ఇక లాస్ట్ స్టేజ్ ఇక చనిపోదామని వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. అంత పెద్ద లాస్ అయిపోయింది. మా విషయం తీసుకొని చచ్చిపోదామన్న ధైర్యం లేదు కదా. ఎట్లా చేద్దామని పోయినా, రైల్వే స్టేషన్ పోయినా. అక్కడ షిరిడి ట్రైన్ ఉంది, అది ఎక్కి షిరిడి దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి ఇంకెక్కడ పోవాలి, బస్సులో మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి పోయినా. అక్కడ నుంచి అయిపోయింది. అక్కడ నుంచి ఎక్కడ పోవాలి, మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాం. కాశీకి వెళ్ళినాం, కాశీలో దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలి, అక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకొని గౌహాటి అస్సాం పోయినా, కామాఖ్య టెంపుల్ పోయినా. అంటే అంతకుముందు పంతులు మనకి ఏమన్నా కామాఖ్య టెంపుల్ ఒకసారి పోయిరా, ఉజ్జయిని పోయిరా అన్నాడు. సరే చూద్దాం అన్ని తిరుగుదామని పోయేసిన. అంటే నా సొంత డబ్బులు కాకుండా చందాలు వసూలు చేసి మా సుభాష్ రెండు ఏరియాలో గుడి కట్టించిన, సీతారామ టెంపుల్ గుడి కట్టించిన. దానికి విగ్రహ ప్రతిష్ట కేటీఆర్తోనే చేపించిన. అంటే అంత భక్తితో ఉన్నా. కష్టాలు రాగానే దేవుడు కాదు, కష్టం లేకముందే దేవుడిని నమ్మిన. కానీ ఇంకా విపరీతమైన కష్టాలు వచ్చినాయి, సాగు దాకా వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చిన 45 రోజుల తర్వాత ఇక డౌన్ఫాల్ లేదు. రోజు 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 వస్తుంది. ఇప్పటికి నేను ఒక 4-6 times వెళ్ళేసి వచ్చిన. ఏ శక్తిపీఠాలు, ఏ జ్యోతిర్లింగాలు తిరిగినావో అక్కడంతా అమ్మవార్లు అయ్యవార్లు అందరూ కూడా దీవెన కురిపించారు మొత్తం మీద. ధర్మంగా ఉండాలి, నేను ధర్మంగా ఉండాలి. నేను ఎవరికన్నా ఇట్లా డబ్బులు ఇచ్చే ఉంటే ధర్మంగా ఇవ్వాలి అట్లా అనుకుని నేను సాయం చేసిన వాళ్ళందరూ నాకు ధర్మం తప్పేసారు. అయినా కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా పేరు మీద ఇన్సూరెన్స్ 1 CR ఉంది. సరే అది వచ్చిన డబ్బులన్నా కొందరు చదివేసాయి, ఇల్లు అమ్మేసేయండి ఉంటే అమ్మాయి చదివేసి కట్టేసేయండి, చచ్చిపోయినా కట్టాలని నా భార్యకి చెప్పి వెళ్ళాం. ఇప్పుడు ధర్మమే మనల్ని కాపాడింది. ఇప్పుడు కూడా ఇచ్చే కస్టమర్లకు కూడా ధర్మంగా మనకు కావాల్సిన ఎంత ప్రాఫిట్ రావాలో అంతేనే తీసుకొని మంచి మెటీరియల్, బ్రాండెడ్ మెటీరియల్తో చేసిస్తున్నాం. ఆయన బతకడానికి ఎంత కావాలో అంత మాత్రమే, అండ్ ఆయనకి ఎంత పని పడుతుంది, ఆయనకి ఎంత లాభం తీసుకోవడం కరెక్టో ధర్మ ప్రకారంగా అంతే తీసుకుంటాడు అన్నట్టు. అంతకన్నా ఎక్కువ లాభాలు తీసుకొని మనం ఉంటే అదే దేవుడు అని నేను నమ్ముతాను. సో ఒక్క ఈ బిజినెస్లే కాకుండా ఇప్పుడు మనకి హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, లేకపోతే గుళ్ళు ఏమైనా పుణ్యక్షేత్రాలు అయినప్పుడు కానీ, అక్కడ కానీ ఎక్కడైనా కానీ కూర్చోనీకి ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్వి కుర్చీలు ఇట్లా అతికించి ఇట్లా మొత్తం ఇట్లా ఒక సెట్ వస్తుంది. డైనింగ్ టేబుల్స్ కూడా వస్తాయి. డైనింగ్ టేబుల్స్ ఇట్లా మనకి ఏమన్నా అన్నదాన క్షేత్రాలలో ఇట్లాంటివి కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారు. లాబొరేటరీస్ కోసం టేబుల్స్ అయినా చేస్తాము. లాబొరేటరీలా హాస్పిటల్స్ కు చాలా అవసరం ఉంటాయి. అవును, స్ట్రెచర్స్. అవును. సో ఇలాంటివన్నీ కూడా మొత్తం అన్న వాళ్ళ దగ్గర తయారైతాయి అన్నట్టు. సో బేసిక్గా ఒక బిజినెస్ కావాలంటే కంపల్సరీ మీతో పని ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. సో బేసిక్గా ఇంట్లో పిల్లల కోసం అని చెప్పేసి బంక్ బెడ్స్ కొనాలనుకుంటాం. కొన్ని స్టోర్స్లలో బంక్ బెడ్స్ దొరుకుతుండొచ్చు, కానీ అక్కడ కొంచెం ఇదేదో ఒకటి డిఫెక్ట్ ఉంటుంది, సైజ్ ప్రాబ్లం ఉంటుంది, మా రూమ్లో సరిపోదు, లేకపోతే పిల్లలు బాగా పొడుగు ఉండడము, లేకపోతే ఇంకో కొన్ని రోజులే వస్తుంది, గింత దానికి ఇన్ని పైసలు ఖర్చు పెట్టాలా, ఇట్లా ఆలోచిస్తాం కదా. సో అట్లా ఆలోచించేటోళ్ళు తయారు చేయించుకోనికి ఇష్టపడతారు. సో తయారు చేయించుకుంటే మనకు నమ్మకం ఉంటుంది ఏదైనా కూడా, ఫస్ట్ నుంచి మన దగ్గర అదే నడుస్తుంది. కాబట్టి అట్లా కావాలనుకున్న వాళ్ళకి ఇష్టం వచ్చిన సైజులో, ఇష్టం వచ్చిన వెడల్పుతోని వాళ్ళ రూమ్ సైజ్ని బట్టి వాళ్ళకి నచ్చిన మోడల్లో తయారు చేస్తాం. బంక్ బెడ్స్ ఎస్ఎస్లో కూడా చేసుకోవచ్చు, ఎంఎస్లో కూడా చేసుకోవచ్చు. ఎంఎస్లో వేస్తే మనం పౌడర్ కోటింగ్ చేసి ఇస్తాము. ఇది ఓన్లీ ఇంట్లోకే కాకుండా ఇప్పుడు అకామిడేషన్ రూమ్స్ ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కూడా మన కంటైనర్ తీసుకుంటాం మన దగ్గర. ఆ కంటైనర్స్ బంకర్ బెడ్స్ తీసుకుంటారు. 3 స్టెప్స్ వాళ్ళ ఒకళ్ళు 3 స్టెప్స్, ఒక 12-40 కంటైనర్లో దాదాపు 20 మంది అనుకుంటారు. అవి కూడా మనం చేసిస్తాం. స్టెయిన్లెస్ స్టీలే కావచ్చు, లేకపోతే ఐరన్ మెటీరియల్తో చేసిండే కావచ్చు, లేకపోతే మంచి పెయింట్ పోకుండా మంచిగా ఈ ఏదైతే అన్న వాళ్ళు పోట కోటింగ్ చేస్తున్నారో అది కూడా
సో ఇవన్నీ చేసి మీ చేతికి అందజేయడం మాత్రం అన్న వాళ్ళ బాధ్యత. పిల్లల గురించి అన్నప్పుడు స్టడీ టేబుల్స్ కూడా మనం చేసినాం. అంటే టేబుల్ కమ్ చైర్, ఓకే. టేబుల్ కమ్ చైర్ సింగిల్ ఉంటుంది, డబల్ ఉంటుంది, ట్రబుల్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్కి డైరెక్ట్ ఓన్లీ కాలేజీలు స్కూల్సే కాకుండా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళకు కూడా మనం చేసేస్తాం. మనమే తయారు చేసి పౌడర్ కోటింగ్ చేసి దాని మీద ప్లైవుడ్ చేసి ఇస్తాం కావాల్సిన సైజు. ఎస్. సో ఇట్లా చాలా పనులు చేయించుకోవాలనుకుంటారు కాబట్టి మీరు ఇట్లాంటి దీంట్లో ఏ పని మీరు చేయించాలనుకున్నా లేదంటే ఇంకేదన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు అన్నను కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ మాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది ఇట్లా కావాలి మాకు అని అంటే మొత్తం ఇంత పెద్ద యూనిటే ఉంది కాబట్టి వీళ్ళు తయారు చేసి ఇస్తారు.